అది మలుమురాల అనే గ్రామం. ఆ గ్రామంలో మల్లయ్య, సుశీలమ్మ అనే దంపతులు ఉంటారు. వీరికి ఒక కుమార్తె ఉంటుంది. ఆ బాలిక పేరు మాయ. తన వయసు 5 సంవత్సరాలు. ఆ బాలికని ఎంతో ప్రేమగా, అపురూపంగా, గారాబంగా చక్కగా పెంచుకుంటూ ఉంటారు. ఆ బాలిక కూడా ఎంతో చలాకీగా ఉంటుంది. ఒకరోజు మాయ తన నాన్నతో ఇలా అంటుంది. నాన్న, నాకు సినిమాకి వెళ్ళాలనుంది. నన్ను సినిమాకి తీసుకెళ్ళవా? సరే అమ్మా, ఇవాళ సాయంత్రం వెళ్దాం. అందుకు మాయ ఎంతగానో సంతోషపడుతుంది. ఇక ఇద్దరు కూడా సినిమాకి రెడీ అవుతారు. ఏంటి సుశీల, నువ్వు రెడీ అవ్వలేదు? సినిమాకి వెళ్దాం అనుకున్నాం కదా. ఎందుకండి అనవసరమైన ఖర్చు? ఎక్కడి నుండి పట్నం వెళ్ళాలి. పట్నానికి వెళ్ళడానికి రావడానికి ఛార్జీలు అవుతాయి. సినిమా టికెట్కి చాలా డబ్బులు అవుతాయండి. మధ్యలో తినడానికి అవన్నీ ఇవన్నీ చాలా అవుతాయండి. ఇవన్నీ ఎందుకు? అయినా నాకు సినిమాలు చూడాలని లేదులేండి. మీరిద్దరు వెళ్ళరండి. వాతావరణం చూస్తే వర్షం పడేలాగుంది. జాగ్రత్తగా వెళ్ళొచ్చేయండి అని అంటుంది తల్లి. ఇక వాళ్ళు సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు అలా వెళ్ళిన కొంత సమయానికే బాగా ఈదురుగాలులతో పెద్ద వర్షం మొదలవుతుంది. మాయా వాళ్ళది పూరిల్లు కావటంతో ఒక్కసారిగా ఇల్లు మొత్తం నేలకి ఒరిగిపోతుంది. లోపల సుశీల మరణిస్తుంది. చాలా సమయం వరకు అలా వర్షం కురుస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆగిపోతుంది. ఇక తండ్రి కూతుళ్ళిద్దరూ కూడా సినిమా చూసి మళ్ళీ ఇంటికి బయలుదేరుతారు. వాళ్ళకి వర్షం పడింది అనైతే అర్థమవుతుంది. ఆ నీటిలోనే నడుచుకుంటూ వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. ఇంటికి వచ్చి చూసేసరికి సుశీల చనిపోయి ఉంటుంది. ఇద్దరూ బోరున ఏడుస్తారు. మల్లయ్య తరువాత బంధువులందరికీ ఆ సమాచారాన్ని చేరవేస్తాడు. చాలామంది అక్కడికి చేరుకుంటారు. తర్వాత జరగాల్సిన దహన సంస్కారాలన్నీ జరిగిపోతాయి. కొన్ని రోజులు ఆ తండ్రి కూతురు అక్కడే ఉంటారు. తర్వాత మల్లయ్య ఆ అమ్మాయిని తీసుకొని వేరే గ్రామానికి వలస వెళ్ళి అక్కడ జీవనం కొనసాగిస్తూ ఉంటాడు. అనుకోకుండా అతను ప్రమీల అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. తర్వాత వారికి కావ్య అనే ఒక కూతురు జన్మిస్తుంది. వాళ్ళంతా ఎంతో సంతోషంగా ఉంటారు. కానీ కావ్యకి మాత్రం మాయ అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. తన తల్లి వాళ్ళిద్దరినీ సమానంగా చూడటం అస్సలు ఇష్టం ఉండదు. ఒకరోజు తల్లి అన్నం తినిపిస్తూ ఉంటుంది. దాన్ని చూసిన కావ్య వెంటనే అక్కడికి వస్తుంది. అన్నాన్ని దూరంగా విసిరుగొడుతుంది. అమ్మా, దానికి 2 చేతులున్నాయిగా, అది తినలేదా? నువ్వు నోట్లో కలిపి పెట్టాల్సిన అవసరం ఏంటి? అమ్మా, నాకు ఈరోజు ఒంట్లో బాగోలేదే. మీ అక్క కూరగాయలు కోస్తూ వేలుని గాయపరుచుకుంది. అందుకే నేను తినిపిస్తున్నాను. వేళ్ళు కాళ్ళు తగిలితే నాకేంటి? నువ్వు ఇలా చేయడం నాకు అసలు ఇష్టం లేదు. నువ్వు నాకు మాత్రమే తల్లివి, దానికి కాదు. ఆ మాటలు విన్న తల్లికి చాలా కోపం వస్తుంది. నీకు మాటలు ఎక్కువయ్యాయే అంటూ ఆమెను కొడుతుంది. వెంటనే ఆమె ఏడుస్తూ ఇలా అంటుంది. అవును, నాకంటే నీకు అదే ఎక్కువైంది, అందుకే నన్ను కొట్టావు అంటూ అక్కడి నుంచి వెళుతూ అక్కతో ఇలా అంటుంది. మా అమ్మ చేతే నన్ను కొట్టిస్తావు కదా, నీ పని చెప్తానుండు అంటూ అక్కడి నుంచి ఏడుస్తూ కోపంగా వెళ్ళిపోతుంది. అయితే దాన్ని చూసిన మాయకి కొంచెం బాధ కలుగుతుంది. ఆ రోజు రాత్రి సమయం నుంచి కావ్య భోజనం మానేసి ఎవరితోనూ మాట్లాడకుండా తలుపులు వేసుకుని ఒక గదిలోనే కూర్చుని ఉంటుంది. ఇంట్లో వాళ్ళు తలుపులు కొట్టినా సరే తలుపులు తీయకుండా అలాగే ఉంటుంది. వాళ్ళంతా కంగారు పడుతూ ఉంటారు. అమ్మా, తలుపులు దియ్యి. నేను తీయను నాన్న, నీకు అమ్మకి మాయ అంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు. మీరు దాంతోనే ఉండండి. నేను ఇక్కడే ఊరేసుకొని చచ్చిపోతాను, లేకపోతే కత్తితో పొడుచుకొని చచ్చిపోతాను అంటూ అరుస్తూ ఉంటుంది కావ్య. అది విని తల్లిదండ్రులిద్దరూ కంగారు పడిపోతారు. అమ్మ కావ్య, నువ్వు అలా చేయకే. ఈ రోజు నుంచి నువ్వు ఏం చెప్పినా వింటాం. మా బంగారు తల్లి కదా, తలుపు తీయమ్మా. నేను తలుపు తీయాలంటే ఒక షరతు ఉంది. ఆ షరతు ఒప్పుకుంటేనే తలుపు తెరుస్తాను. ఇక ఆ మాటకి తల్లిదండ్రులిద్దరూ ఏంటో చెప్పమని అడుగుతారు. ఈ రోజు నుంచి నేను మీరు ఏది చెప్తే అదే వినాలి. ఏది చెప్పినా కాదు అని మాత్రం అనకూడదు. నేను మాయతో ఎలా ఉన్నా సరే మీరు అస్సలు పట్టించుకోకూడదు. ఈ 2 షరతులకి ఒప్పుకుంటేనే నేను బయటకు వస్తాను, లేదంటే ఇక్కడే ఉండి చేస్తాను. అందుకు తల్లిదండ్రులకి ఏం చేయాలో అర్థం కాదు. అలా అర్థం కాక చూస్తూ ఉండిపోతారు. సరే చెల్లి, అమ్మా నాన్న నువ్వు చెప్పిందే వింటారు, సరేనా? నువ్వు నాతో ఎలా అయినా ఉండొచ్చు. ఆ మాట వాళ్ళని చెప్పమను, నిన్ను చెప్పమని అన్నానా? అందుకు తల్లిదండ్రులిద్దరూ కూడా సరే అంటారు. ఇక కావ్య బయటకొస్తుంది. ఆ రోజు తల్లిదండ్రులిద్దరూ కూడా కావ్యతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అది చూసిన మాయ చాలా బాధపడుతూ ఉంటుంది. అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. కావ్యకి చాలా గారాభం ఎక్కువైపోతుంది ఇంట్లో. అలా రోజులు గడుస్తాయి.
ఒకరోజు మాయ చాలా సంతోషంగా తల్లి దగ్గరికి వస్తుంది. నేను అందరికంటే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఇదిగోండి ప్రోగ్రెస్ కార్డ్. అంటూ ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తుంది. అది చూసి ఆమె చాలా సంతోషిస్తుంది ఇలాగే బాగా చదువుకోవాలమ్మా. అని అంటుంది తల్లి. ఇంతలోనే అక్కడికి కావ్య వస్తుంది. అమ్మా, ఇదిగో నా ప్రోగ్రెస్ కార్డ్. నేను క్లాస్లో సెకండ్ వచ్చానమ్మా. అందుకు తల్లి, అక్క ఫస్ట్ వచ్చింది, నువ్వు కూడా ఈసారి ఫస్ట్ రావాలి సరేనా అంటుంది. ఆ మాటకి కావ్య కోపంగా వాళ్ళ అక్క ప్రోగ్రెస్ కార్డ్ని చించేస్తుంది. అమ్మా, నువ్వెందుకు దాన్ని నాతో పాటు సమానంగా చూస్తున్నావు? ఈ రోజు నుంచి అది బడికి వెళ్ళకూడదు. అది బడికి వెళ్ళిందంటే నేను బడి మానేస్తాను అని అంటుంది కావ్య. అందుకు తల్లికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. అలాగే నిలబడిపోతుంది. ఆ విషయం దగ్గరే 2 రోజుల పాటు పెద్ద గొడవలవుతాయి ఆ ఇంట్లో. తల్లిదండ్రులు చేసేదేమీ లేక మాయని బడి మాన్పించి ఇంట్లోనే ఉంచేస్తారు. అది చూసిన కావ్య ఎంతో సంతోషపడుతూ ఉంటుంది. ఇక ప్రతిరోజు ఇంటి పనులు మొత్తం మాయ చేత చేయిస్తూ ఉంటుంది కావ్య. తన బట్టలు ఇస్త్రీ చెయ్యమని, తన బూట్లు తొడవమని చెబుతూ ఉంటుంది. మాయ సరే అని చెప్పి ఆమె బట్టలు ఇస్త్రీ చేయటం, బూట్లు తొడవడం లాంటివి చేస్తూ ఉంటుంది. అలాగే మాయ ఇంట్లో కష్టపడుతూ ఉంటుంది. ఆమెతో పొగరుగా మాట్లాడడం, కొట్టడం కూడా చేస్తూ ఉంటుంది కావ్య. ఇదంతా తల్లిదండ్రులకి ఏమాత్రం నచ్చేది కాదు. ఒకరోజు ఆ భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సుశీల, నువ్వు సవతి తల్లని కాకుండా సొంత బిడ్డలాగా మాయం చూసుకుంటున్నావు. దానికి సంతోషమే. కానీ నా రెండో కూతురు ఎందుకట్టా ప్రవర్తిస్తుందో నాకెందుకో బాధగా ఉంది. నాకు కూడా అదే బాధ. సవితి తల్లి బాధ లేకపోయినా సవితి చెల్లి నుంచి మాయకు బాధ ఉందండి. నాకు కూడా నచ్చలేదు అంటూ ఇద్దరూ బాధపడుతూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ ఆలోచించుకొని కొన్ని రోజులు ఎక్కడికైనా దూరంగా వెళ్ళాలి అనుకుంటారు. ఇంట్లో వాళ్ళిద్దరే ఉంటారు కదా, అప్పుడు వాళ్ళిద్దరూ ఖచ్చితంగా కలిసిపోతారు అనుకుంటారు. అయితే ఒకరోజు రాత్రి సమయం వాళ్ళిద్దరూ నిద్రపోతూ ఉండగా భార్యాభర్తలిద్దరూ అక్కడి నుంచి ఎక్కడికో ప్రయాణమవుతారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు తల్లిదండ్రుల కోసం వాళ్ళిద్దరూ వెతుకుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఎక్కడా కనిపించరు. తల్లి తండ్రి ఏమైపోయారా అని ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ ఆ ఇంట్లో ఎడమొహం పెడమొహంగా ఉంటారు. ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటుంది కావ్య మాయతో. ఆ ఇంట్లోనే అన్ని పనులు చేస్తూ ఉంటుంది మాయ. రోజులు గడుస్తూ ఉంటాయి. తల్లిదండ్రులు మాత్రం ఇంటికి రారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ యాక్సిడెంట్ జరిగి చనిపోతారు. ఈ విషయం ఆ చిన్నారి పిల్లలకిద్దరికీ తెలీదు. అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఇల్లు గడవటం చాలా కష్టంగా మారిపోతుంది. కావ్యకి చదువుకోవాలని ఉన్నా కూడా ఇంటి పరిస్థితి బాగోకపోవడంతో ఇంట్లోనే ఉంటుంది. అప్పుడు మాయ కావ్యతో ఇలా అంటుంది. కావ్య, నీకు చదువు అంటే చాలా ఇష్టం కదా. నీ చదువుని ఆపకు తల్లి. నేను కష్టపడి నిన్ను బాగా చదివిస్తాను అని అంటుంది. కానీ అందుకు కావ్య ఒప్పుకోదు. ఆమె పైన కోపంగా ఉంటుంది. అలా రోజులు గడుస్తాయి. మాయ చూపించే ప్రేమ కావ్యకి నిదానంగా బాగా నచ్చుతుంది. తల్లి లేని లోటు ఆమెకు కనిపిస్తూ ఉంటుంది. ఇక అదే సమయంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఇక మాయ కష్టపడి పాచి పనులు చేస్తూ కావ్యని చదివిస్తూ ఉంటుంది. కావ్య బాగా చదువుకుంటూనే ఆదివారం సమయంలో, ఖాళీ సమయాల్లో ఇంట్లో పని చేస్తూ అక్కకి పాచి పనుల్లో సహాయం చేస్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా కలిసిపోయి ఉంటూ తల్లిదండ్రులు ఎప్పుడు తిరిగొస్తారా అన్న ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని వినటం కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.